ఓటీటీ కంపెనీలు పెడుతున్న ఆంక్షలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ భరించటం నిర్మాతల వల్ల కావటం లేదు. వాళ్ళేం చెబితే అది చేయాల్సిందే, తల ఆడించాల్సిందే. లేదంటే ఓటీటీ రైట్స్ తగ్గించేస్తారు. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా వాళ్ళే చెప్తారు. లేటెస్ట్గా పెట్టిన కొత్త షరత్ ఏంటి? దీంతో మన హీరోస్ హుటాహుటినా ఏ విషయంలో యూటర్న్ తీసుకుంటున్నారో చూద్దామా? కరోనా టైంలో ఓటీటీ సినిమా ఇండస్ట్రీకి బంగారు బాతుగా మారింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా బిజినెస్ అయినా కాకపోయినా ఓటీటీ ఉందిలే, సేఫ్ అవుతాము అన్న ధీమా ఉండేది. ఆ భరోసా ఇప్పుడు లేదు. జనాలను ఓటీటీలకు అలవాటు పడేలా చేయడమే కాదు, ఎడిక్ట్ అయ్యేలా చేసి భారీగా సబ్స్క్రైబర్స్గా రావడంతో సీన్ మార్చేశాయి. కాన్సెప్ట్ నచ్చాలి, అంతేకాదు ఆ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో హైప్ ఉంటేనే ఓటీటీలు ముందుకొస్తున్నాయి. ఓటీటీ రూల్స్ మరీ కఠినంగా మారాయి. ఒకేసారి రైట్స్ మొత్తాన్ని ఇవ్వడం లేదు. విడతల వారీగా ఇస్తూనే సినిమా అనుకున్న డేట్ కు రాకపోయినా రైట్స్ ని తగ్గించేస్తున్నాయి. చాలా సినిమాల రిలీజ్ డేట్స్ మారడంతో ఓటీటీలో కోత విధించాయి. అంతేకాదు సినిమా థియేట్రికల్ కలెక్షన్స్ బట్టి కూడా ఓటీటీ రైట్స్ ఇస్తున్నాయి. కొత్తగా పెట్టిన ఈ రూల్ ప్రకారం సినిమా క్రేజ్ ను బట్టి, థియేటర్లో కలెక్ట్ చేసిన గ్రాస్ ని బట్టి ఓటీటీ రైట్స్ ఇస్తాయట. అఖండ 2 థియేట్రికల్ టార్గెట్ రీచ్ కాకపోవడంతో ఆటోమేటిక్గా ఓటీటీ రైట్స్ తగ్గిపోయింది. త్వరలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు ఈ నిబంధన పెడుతున్నాయి ఓటీటీలు. ఓటీటీలు పెడుతున్న ఈ ఆంక్షలను తట్టుకోవాలంటే నిర్మాతల ముందున్న దారి ఒక్కటే, బడ్జెట్ తగ్గించుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. చిన్న హీరోస్ నుంచి స్టార్స్ వరకు అందరూ చేయాల్సింది ఇదొక్కటేనా? Have a look. పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చేతులెత్తేయడంతో ముందుగా పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ జాగ్రత్త పడుతున్నారు. మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి వాల్తేరు వేరయ్య వంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. సినిమా కథ సెట్ కావడానికి ఇంకా 4 నెలలు పడుతుందని తెలిసిందే. కథ నచ్చితే సెట్స్ పైకి వెంటనే వచ్చేయాలని చిరంజీవి అనుకోవడం లేదు. అనుకున్న రేంజ్ లో బడ్జెట్ అవుతుందన్న నమ్మకాన్ని డైరెక్టర్ కలిగిస్తేనే సినిమా మొదలు పెడతాడు చిరంజీవి. బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళాగుతుందో తెలియడం లేదు. ఓటీటీని నమ్ముకుని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే రికవర్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. భారీ నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్స్ తట్టుకోలేరు. బడ్జెట్ ని లిమిట్స్ లో ఉంచి సేఫ్ గేమ్ ఆడాలని గట్టిగా చెబుతున్నాడు చిరంజీవి. వాల్తేరు వేరయ్య టైంలో బడ్జెట్ ఎక్కువ కావడంతో బాబీకే మరొక ఛాన్స్ ఇవ్వడంతో ముందు జాగ్రత్తతో ఉన్నాడు మెగాస్టార్. హై బడ్జెటే అఖండ 2కి మైనస్ కావడంతో నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నాడు బాలయ్య. హిస్టారికల్ స్టోరీ చెప్పి ఒప్పించాడు దర్శకుడు గోపీచంద్ మల్లేని. పెరియాడికల్ మూవీ కావడంతో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇలా బడ్జెట్ 200 కోట్లు దాటేస్తోందట. అఖండ 2 ఇచ్చిన షాక్ తో కోలుకున్న బాలయ్య సినిమాను 70-80 కోట్లతో పూర్తి చేయాలని, అలా అయితేనే సినిమా చేద్దామంటున్నాడట. దీంతో దర్శకుడు సినిమా బడ్జెట్ ని తగ్గించి ఎలా తీయాలో ఆలోచిస్తున్నాడు. పాన్ ఇండియా పేరు చెప్పి, ఓటీటీ రైట్స్ పేరు చెప్పి అన్ని భాషల్లో భారీ మొత్తాన్ని లాగేయచ్చు అనుకుంటే పొరపాటే. గతంలో ఓటీటీ రైట్స్ రూపంలో బడ్జెట్ లో సగంకు పైగా వచ్చేశాయి. కానీ ప్రస్తుతం డిజిటల్ సంస్థలు మోహన్ చాటేస్తున్నాయి. వారణాసి ఓటీటీ రైట్స్ 800 కోట్లు, బన్నీ అట్లీ సినిమా 600 కోట్లకు అమ్ముడయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా ఆడుతున్న నాటకమే ఇది. ఇంత మొత్తంలో ఓటీటీ రైట్స్ ఉంటే స్టార్ హీరో సినిమా అంటే 1000 కోట్ల బడ్జెట్ అని చెప్పేసుకుంటున్నారు. సమంతను స్టార్ హీరోసే కాదు, యంగ్ హీరోస్ సైతం పట్టించుకోవటం లేదు. మీరందరూ ఛాన్సులు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అన్నట్టు కేర్ చేయడం లేదు సమంత. హీరోస్ పక్కన పెట్టేస్తే శామే హీరోగా మారింది. సమంత హీరోగా మారటం ఏంటి అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. సమంత లీడ్ రోల్ లో కనిపిస్తున్న సినిమా మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కు ఎక్కువ, ట్రైలర్ కు సమానమే అర్థం వచ్చేలా ఫస్ట్ వీడియోను టీజర్ ట్రైలర్ అని పేరు పెట్టారు. శామ్ భర్త రాజ్ కథ అందించగా నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. సొంత బ్యానర్ లో సమంత, రాజ్ తో కలిసి హిమాంక్ దువ్వూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మయోసైటిస్, చికెన్ గున్యా బారిన పడిన సమంత కోలుకున్న ఫేస్ లో కళ తప్పింది. ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోయేసరికి నిర్మాతగా మారి శుభం సినిమాను నిర్మించింది. ఇందులో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వగా ఫుల్ లెంత్ రోల్ లో మా ఇంటి బంగారంలో నటిస్తోంది. ఆఫర్స్ తగ్గడంతో యూటర్న్ తీసుకున్న సమంత యాక్షన్ హీరోయిన్ గా మారింది. యశోద వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిటాడెల్ లో యాక్షన్ హీరోయిన్ గా కనిపించిన శామ్ మా ఇంటి బంగారంలో కూడా ఇదే కంటిన్యూ చేసింది. చీర కట్టుకుని హోమ్లీగా కనిపిస్తూనే యాక్షన్ ని ఇరగదీసింది. యంగ్ హీరోస్ లో ఎక్కువ మంది ఫ్లాప్స్ లోనే ఉన్నారు. నాని, నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి, అడవిశేషు తప్పితే ఫ్లాప్ హీరోల జాబితా పెద్దదే. అయితే వీళ్ళలో కొందరు ఫేడ్ అవుట్ దాకా వెళ్ళిపోయారు. ఫ్లాప్స్ అందరికీ వస్తాయి, కానీ వీళ్ళకి ఓపెనింగ్సే కరువయ్యాయి. 20 కోట్లు, 50 కోట్లతో సినిమా తీస్తే 5 కోట్లు కూడా రాని పరిస్థితి.
ఈ లిస్ట్ లో ఉన్న హీరోస్ ఎవరో చూసేద్దామా? రౌడీ హీరోకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఏదో ఒక సినిమాతో వస్తూనే ఉన్నాడు, కానీ సక్సెస్ మాత్రం లేదు. 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళ తర్వాత సరైన హిట్ లేదు. ఈలోగా ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ కు ఓపెనింగ్స్ వచ్చినా నిలబడలేకపోయింది. బ్రేక్ ఈవెన్ కు 10 కోట్ల దూరంలో ఆగిపోయింది. ప్రస్తుతం నటిస్తున్న రౌడీ జనార్దన్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రాజవారు రాణిగారు ఫేమ్ కిరణ్ డైరెక్షన్ లో నటించిన ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది. 10 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్పను తీశారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ అండతో కన్నప్ప పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే వీకెండ్ మూవీగా మిగిలిపోయింది. నితిన్ కు హిట్ పడ్డం గగనమైపోయింది. యావరేజ్ అనే మూవీ లేకుండా వరుస డిజాస్టర్స్ తో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. భీష్మాతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదు. మరొక 7 వరుస ఫ్లాపులతో హీరో కెరీర్ డల్ అయింది. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఇలా ఫ్లాపుల్లోంచి బయటపడలేకపోయాడు. విక్రమ్ కే కుమార్, శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమాలు అనుకున్నా ఒకటి సెట్ కాలేదు. డీజే టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డకు వచ్చినంత క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఇమేజ్ ని జాక్ తెలుసు కదా డ్యామేజ్ చేశాయి. కోహినూర్, బాడాస్ వంటి కొత్త సినిమాలను ప్రకటించినా బడ్జెట్ ఎక్కువ కావడంతో పక్కన పెట్టేశారు. కొత్త సినిమా ప్లానింగ్ లో ఉన్నా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. సందీప్ కిషన్ కెరియర్ లో హిట్ అంటే ఒకే ఒకటి గుర్తొస్తుంది, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అది తప్పితే మరొక హిట్ లేదు. గతంలో కితికితులు పెట్టిన నరేష్ సినిమాలు ప్రస్తుతం కనీసం వీకెండ్లో కూడా ఆడటం లేదు. అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ డిజాస్టర్ కాగా సెట్స్ పై ఉన్న ఆల్కహాల్ ని నమ్ముకున్నాడు. బెల్లంకొండ హైందవతో గాడిలో పడతాడేమో చూడాలి. గదలకొండ గణేష్ తర్వాత వరుణ్ కు సరైన హిట్ పడలేదు. లాస్ట్ మూవీస్ గా గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అయితే 5 కోట్లు కూడా రావట్లేదు. మట్కా ఫ్లాప్ ను మర్చిపోయి మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో హారర్ కామెడీని నమ్ముకున్నాడు. స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని రామ్ ను ఆదర కింగ్ తాలూకా నిరాశపరిచింది. కొత్త ప్రాజెక్ట్ ఏంటో చూడాలి. ఇంకా విరూపాక్షతో ఫామ్ లోకి వచ్చిన సాయి దుర్గతేజ్ బ్రోతో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. గ్యాప్ తీసుకుని భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటుగట్టుతో వస్తున్నాడు. కెరియర్ లో సరైన హిట్ లేని అఖిల్ మాస్ యాక్షన్ నమ్ముకుని లెనిన్ మూవీతో తేల్చుకోనున్నాడు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. శివకార్తికేయన్ పరాశక్తి రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందా రాదా అన్న డౌట్ తీరింది. ఎట్టకేలకు యూఎస్ సర్టిఫికేట్ రావడంతో 10న థియేటర్లోకి వస్తోంది. 60వ దశకంలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో 2 ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే ఈ కథ సుధా కుంగర డైరెక్షన్ లో రూపొందింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన కాంతారా చాప్టర్ 1, మహావతార్, నరసింహ ఆస్కార్ బరిలో పోటీ పడుతున్నాయి. ఆస్కార్ అవార్డ్స్ జనరల్ ఎంట్రీలో ఈ 2 చిత్రాలకు చోటు దక్కింది. ఆస్కార్ కు 2 అడుగుల దూరంలో ఉన్నామని హోంబలే ఫిల్మ్స్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన సినిమా పురుష టీజర్ ను పెద్ద దర్శకుడు బుచ్చిబాబు రిలీజ్ చేశారు. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ భక్తుల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రాజాసాబ్ సీక్వెల్ గా రాజాసాబ్ సర్కస్ 1935 టైటిల్ ను ప్రకటించారు. క్లైమాక్స్ తర్వాత సీక్వెల్ టైటిల్ కార్డుతో సినిమాకు ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. రవితేజ, డింపుల్, ఆషిగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి 13న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూస్ తో హీరో హీరోయిన్స్ బిజీగా ఉన్నారు.